వీడియో వైరల్ అవుతూ ఉన్నది. బీహార్ రాష్ట్రంలోని పాట్నా రాజధానిలో బీపీఎస్సీ టీఆర్ఈ 4th అభ్యర్థుల క్రాస్ ఓటింగ్ ని తొలగించాలని చెప్పేసి నిరసన చేస్తున్న నిరసనకారులకు మద్దతుగా 6 సంవత్సరాల బాలుడు రావడం. ఆదిత్య కుమార్ 1వ తరగతి చదువుతున్న ఆదిత్య కుమార్ అతని గల విప్పాడు. గల విప్పడం కాదు, నిరసన చేశాడు. ఆ నిరసన మామూలు నిరసన కాదు. అతను మాట్లాడిన తీరు చూస్తుంటే మరో భారతదేశంలో మరో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, ఉద్ధమ్ సింగ్ లాంటి మహనీయుల వారసత్వం వచ్చిందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఒక 6 సంవత్సరాల బాలుడు ఈ దేశంలో జరుగుతున్న, ఈ రాష్ట్రాలలో జరుగుతున్న భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థని ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఆదిత్య కుమార్ గొప్ప పోరాట తత్వం ఉందని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. ఆ పోరాట వారసత్వాన్ని ఈ దేశంలో ఉన్న యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనరేషన్ జెడ్ గురించి తెలుసుకున్న జనరేషన్ ఆల్ఫాలో 6 సంవత్సరాల బాలుడు ఈ విధంగా ప్రశ్నించడం అనేది ఒక గొప్ప సూచిక. ఈ పోరాట వారసత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారసత్వంగా మనం భావించాల్సిన, అల్లూరి సీతారామరాజు లాంటి ఒక వారసత్వంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 6 సంవత్సరాల పిల్లగాడు మాట్లాడమే వేరు. అలాంటి ఒక 6 సంవత్సరాల పిల్లగాడు ఆ విధంగా ఈ సమాజంలో జరుగుతున్న వ్యవస్థను ప్రశ్నించాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అతనికన్నా చాలా పెద్ద పిల్లలు ఉన్నారు. అయినా కానీ నా పిల్లలకి ఆ స్పిరిట్ రాని పరిస్థితిలో ఉంటాయంటే అతని పిల్లగాడు అని అనలేదు. ఎందుకంటే ఒక ఆదర్శంగా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అంత దేశం మీద, రాష్ట్రాల మీద, ప్రజల మీద, నిరుద్యోగుల మీద ఆ విధమైన మాటలు మాట్లాడాలంటే బుల్లెట్లకు భయపడేది లేదు, లాఠీలకు భయపడేది లేదు అని చెప్పేసి అనడం అంటే అది పోరాట స్ఫూర్తి. అంతేకాదు, ఇప్పుడే ఈ విధంగా లీకులు అవుతున్నాయంటే భవిష్యత్తులో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ దేశం ఏమైపోతుంది అని చెప్పేసి ప్రశ్నించడం అనేది మామూలు విషయం కాదు. 6 సంవత్సరాల పిల్లగాన్ని బీహార్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ వ్యవస్థలో మార్పు చేసుకోవాల్సింది పోయి అలాంటి 6 సంవత్సరాల పిల్లగాన్ని అరెస్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ దేశంలో మొత్తం నిరసనలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి. కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేస్తే ఆగదని చెప్పేసి అంటున్నాం. విచిత్రం ఏంటంటే రేపు 6 సంవత్సరాల పిల్లగాని కూడా పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, చైనా ఏజెంట్ అనడానికి ఆశ్చర్యం లేదు. అలా అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆదిత్య కుమార్ ని మనందరం అతని నుంచి పోరాట స్ఫూర్తి నేర్చుకోవాల్సిన అవసరం అది. ఈ దేశానికి ఒక ఆదర్శంగా 6 సంవత్సరాల పిల్లగాడు పోరాటం చేశాడు. ఆ పోరాట స్ఫూర్తిని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి